రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. వెంకటేష్ అనే యువకుడు ఇసుక తవ్వకాల పనుల్లో ఉండగా మానేరు వాగులో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదని, వెంకటేష్ ను హత్య చేశారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడికి వచ్చిన ఓ వ్యక్తిపై మృతుని బంధువులు ఆగ్రహంతో దాడికి దిగినట్లు సమాచారం. దీంతో ఆసుపత్రి పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఆసుపత్రి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి శాంతి భద్రతలను కాపాడారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వెంకటేష్ మృతి ప్రమాదవశాత్తు జరిగిందా, లేక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లుగా హత్య అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.